భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి గుంటూరులో స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో బీసీ సభ గుంటూరులో నిర్వహించింది మీ తాతగారేని అనుకుంటా కదా. నా డ్యూటీ అయిపోయింది, బాధ్యతలు అయిపోయి అనుకోలేదు. వెనుకబడిన ప్రాంతాల గురించి పాటుపడ్డారు. అలాగే వెనుకబడిన తరగతుల తాలూకా రైట్స్ గురించి, వాళ్ళ తాలూకా హక్కుల గురించి. మీ వ్యక్తిత్వ హనం, మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆఖరికి లచ్చన్న గారు స్వతంత్ర సమరయోధుడే కాదు అనే బరితిగింపు. మీరు ఫైటర్, ఎమోషన్ అవ్వద్దు మేడం, యు ఆర్ ఫైటర్. అంత లెగసీ నుంచి వచ్చిన మీరు ఈ ప్రస్తుత రాజకీయాల పట్ల మీకు ఏమనిపించింది? పొలిటికల్ హెరాస్మెంట్, సోషల్ మీడియా హెరాస్మెంట్, ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీకి చెందిన నన్ను కూడా ఇలా ఇబ్బంది పెడతారని అసలు ఊహించలేదు. ఎందుకు శిరీష్ అంటే మీ ప్రత్యర్థి పార్టీకి అంత భయం ఎందుకు? మీ అధినాయకుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు, జైలుకి పంపించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వేసిన వాళ్ళకి ఒక నమస్కారం అయితే ఓటు వేయని వాళ్ళకి ఒక నమస్కారం. ఈసారి అసెంబ్లీలో అధ్యక్ష అని అనటం ఖాయమేనా? జగన్ రెడ్డిని ఇంటికి పంపితేనే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ లాంటి రాష్ట్రం ఉంటుంది, లేదా ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా నేలమట్టం అవుతుంది. అది ప్రజల చేతుల్లోనే ఉంది. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, గౌతు శిరీష కులాంతర వివాహంపై మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, నేను కులాంతర వివాహమే చేసుకున్నాను కదా, ఒకళ్ళు ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోలేదు కదా ఎవరు ఇక్కడ మీ ఇంట్లో లాగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిదిరి అధిష్టానానికి ఆ కులంతో సమస్య ఉంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే భయపడ్డానండి. ఎందుకంటే గౌతు శిరీష సిక్కోలు శివంగిగా మారడానికి కారణమేంటి? శిరీష తాత సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు, వీరుడు, ధీరుడు, బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యువకుడు లచ్చన్న. స్వాతంత్ర్యం అనంతరం సర్దార్ గౌతు లచ్చన్న భారతదేశంలో మొట్టమొదటి బీసీ సభ గుంటూరులో నిర్వహించిన బీసీ నాయకుడు కావడం విశేషం. గౌతు లచ్చన్న ముద్దుల మనవరాలు గౌతు శిరీష. ఈమె తండ్రి గౌతు శివాజీ సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ నాయకుడు సిదిరి అప్పలరాజు అమానవీయ వికృత రోత చేష్టలకు తొలినాళ్లలో తట్టుకోలేక చలించిపోయిన గౌతు శిరీష పిల్లిని కూడా గదిలో బంధించి కొడితే పులవుతుంది అన్నట్టు సిదిరి అప్పలరాజు సోషల్ మీడియా వేదికగా శిరీష వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఆమె క్యారెక్టర్పై నిందలు వేయడం, చివరికి ఆమె వివాహాన్ని వివాదం చేయడం, మరింత దిగజారి సర్దార్ గౌతు లచ్చన్న అసలు స్వాతంత్ర సమరయోధుడు కాదు అనే బరితెగింపుకు పాల్పడడంతో గౌతు శిరీషలో అంతులేని ఆవేదనతో పాటు కసి, పట్టుదల పెరిగాయి. జగన్ పాలన అక్రమాలపై ఉక్కు సంకల్పంతో కార్యక్షేత్రంలోకి దూకి జిల్లా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశారు. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నించిన సిదిరి అప్పలరాజు వ్యూహానికి ఆదిలో తడబడి కంగుతిన్న శిరీష త్వరగానే తేరుకుని సిక్కోలు శివంగిలా ప్రజల హృదయాలను గెలుచుకున్న సర్దార్ గౌతు లచ్చన్న వారసురాలు గౌతు శిరీషతో ఓపెన్ టాక్ విత్ తెలుగు వన్. గౌతు శిరీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ బాల్యం, మీ విద్యాభ్యాసం మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? బాల్యం అందరిలాగే అమ్మ, నాన్న, తాత, నానమ్మ, అమ్మమ్మ, తాతలు, మేనత్తలు, మేనమామలు, చెల్లెలు హ్యాపీగా గడిచిందండి. అయితే నేను 6వ క్లాసు చదువుతున్నప్పుడు, చెల్లెలు 4వ క్లాస్ చదువుతున్నప్పుడు నాన్నగారు మొదటిసారి 85లో ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. తర్వాత మా చదువులు ఇక్కడ ఉంటే అమ్మ నాన్న బిజీగా ఉండడం వల్ల పాడవుతాయని నానమ్మ, తాతయ్య మమ్మల్ని తీసుకొని విశాఖపట్నం షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి విశాఖపట్నంలో సేక్రెడ్ హార్ట్ హై స్కూల్ అని తెలుగు మీడియం స్కూల్ ఉంది. అక్కడ నేను, చెల్లి 10th వరకు చదువుకున్నాం. తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజ్లో ఇంటర్ ఎంపీసీ కంప్లీట్ చేశాను. డిగ్రీలో బీబీఎం గీతంలో కంప్లీట్ చేశాను అండ్ ఎంబీఏ పైడా కాలేజ్. సో స్టడీస్ అంతా వైజాగ్లోనే. లా చేశారా మీరు? అంటే పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.
చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండింది. సో హస్బెండ్ కానీ అత్తమామలు కానీ దాందే ఉంది వెళ్ళి చదువుకోమన్నప్పుడు 2012 అండ్ 15 మధ్య లా కంప్లీట్ చేశానండి. దానికి బిఫోర్ సివిల్స్ ప్రిపేర్ అయ్యారా? సివిల్స్ పెళ్ళైనప్పుడు ప్రిపేర్ అయ్యానండి. ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ నేను పాస్ అవ్వలేకపోయాను. బట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ 2 క్లియర్ చేశాను. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న టైంలో బాబుకి ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లం అటాక్ అయింది. ఆ టైంలో మదర్ హ్యాస్ టు అసిస్ట్ ద చైల్డ్. సో కెరియరా నా కొడుకు హెల్త్ అని చూసుకొని ఐ జస్ట్ క్విట్ దట్ జాబ్. తాతగారు గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న. ఆ సర్దార్ అనే బిరుదు ఎందుకు వచ్చింది మీ తాతగారికి? తాతగారు ఒక మామూలు కళ్ళు గీత కార్మికుల కుటుంబంలో 8వ సంతానంగా పుట్టి, ఆయన చదువుకున్న టైంలోనే రంగా గారు స్వతంత్ర ఉద్యమం వైపు అట్రాక్ట్ అయ్యి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఎదిరిస్తూ ఇక్కడ పలాసలోని ఒక పోలీస్ స్టేషన్, మందస పోలీస్ స్టేషన్ కూడా ఆయన కాల్చిన దీంట్లో రంగా గారు ఆయన గురువు గారు ఇక్కడ ఒక రైతు కిసాన్ మహాసభలకు వచ్చి లచ్చన్ గారి మీద కనిపిస్తే 10,000 రూపాయలు ఆయన మీద రివార్డ్ ఆయన కల్పిస్తే కాల్చి చంపడానికి సూసైడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు రంగా గారు సర్దార్ అనే లచ్చన్ గారికి ఒక బిరుదు ఇచ్చారు. అదే కంటిన్యూ అయింది. దాంతోనే తాతగారు కూడా ముందుకు వెళ్ళారండి. ఏ వయసులో ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యారు మీ తాతగారు? 19 ఇయర్స్. 19 ఇయర్స్ ఏజ్లో ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యారు. చాలా ఫెరోషియస్. మీరు పెరిగారా ఆయన దగ్గర? ఎన్ని సంవత్సరాలు? నేను 6వ క్లాస్ నుంచి నా పెళ్ళై నా కొడుకు కూతురు పుట్టిన దాకా తాతగారు మాతోనే ఉన్నారు. ఆయన దగ్గరే పెరిగాం. చాలా విషయాలు చెప్పుంటారుగా మీతో ఆనాటి సంఘటనలు. ఆయన ముక్కుసూటిగా వెళ్తారండి. ఫేస్ అంటే భయపడరు. నాన్నగారికి తాతగారికి తేడా ఒక్కటేంటంటే, నాన్నగారు నెమ్మదస్తులు, అవతల వాళ్ళని నొప్పించకుండా వెళ్ళే తత్వం. తాతగారు ఏంటంటే అనుకున్నది అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా మొహమాటం లేకుండా చెప్పే తత్వం. చిన్నప్పుడు తాతగారు అంటే ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటరు. తాతయ్యతో ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ చూపిస్తారు, టెంపుల్స్కి వెళ్ళినా ముందు తీసుకువెళ్తారు. అంతే తప్పితే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కానీ ఆయన ఎంత సాక్రిఫైస్, ఎంత సిన్సియర్గా ఉంటే ఈ రోజుకి, నిన్న ముఖ్యమంత్రిగా చేసిన వారే ఈరోజు పదవి దిగిపోతేనే మొహం చూడని ఈ కాలంలో ఇంకా లచ్చన్న గారు ఆయన 2006లో చనిపోయారండి. ఆల్మోస్ట్ ఆల్ 14 ఇయర్స్ కూడా 17 ఇయర్స్ దాటిపోతుంది. ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా ఆయన విగ్రహాలను పెట్టుకొని బీసీలకి మంచి చేసిన వ్యక్తిగా ఆయన్ని ఆదరిస్తున్నారంటే పదవులు కాదు, ప్రజల గురించి మనం బ్రతకాలని ఆయన వెళ్ళిన పంద ఆ రోజు చాలామందికి మూర్ఖత్వంగా అనిపించవచ్చు. అరే లచ్చన్న గారికి పిలిచి ఇందిరాగాంధీ గారు ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే కాంగ్రెస్లోకి వెళ్ళలేదు, ఉండుంటే చనిపోయినంత వరకు లచ్చన్న గారు పదవిలోనే ఉండేవారు అనే వాళ్ళకి, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళకి ఈరోజు గౌరవం ఎక్కడుందండి? కానీ లచ్చన్న గారికి గౌరవం ఉంది. ఒక ప్రజానాయకుడికి రాజకీయ నాయకుడికి తేడాని చాలా స్పష్టంగా అర్థం చేసుకొని తన జీవితకాలంలో ఆచరించి చూపించారు ఆయన. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి గుంటూరులో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో బీసీ సభ గుంటూరులో నిర్వహించింది మీ తాతగారేని అనుకుంటా కదా? అవునండి. అంటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వతంత్రం వచ్చాక నా డ్యూటీ అయిపోయింది, బాధ్యతలు అయిపోయాయి అనుకోలేదు. వెనుకబడిన ప్రాంతాల గురించి పాటుపడ్డారు ముఖ్యంగా. అలాగే వెనుకబడిన తరగతుల తాలూకా రైట్స్ గురించి, వాళ్ళ తాలూకా హక్కుల గురించి ఆ సందర్భంలోనే మంత్రిగా ఇచ్చినా కూడా తన ఏ కులం అయితే ఏ కళ్ళు గీత కులం గురించి ఆయన వెతికారో కళ్ళుని బ్యాన్ చేశారన్న ఒక దీంతో ఆయన రిజైన్ చేసి ఒక ప్రభుత్వాన్ని, అంటే తన బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజా అభిమానమే ముఖ్యమని పదవులను కూడా వదులుకున్న వ్యక్తి. రైతులు, కార్మికులు, రైతు కూలీల తరపున పోరాడు. మెడ్రాస్ ట్రేడ్ యూనియన్ మెంబర్గా కూడా చేసినట్టు. అది ఒక రకంగా ఈరోజు పాదయాత్రలు అన్నవి ప్రజల గురించి కాదు, అధికారం గురించి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అంటే మాకు తెలిసింది కాదు ఆ రోజు. కానీ ఈరోజు కార్లలో, బస్సుల్లో, ఏసీ బస్సుల్లో జర్నీ చేస్తూ ఏసీ బస్సుల్లో పడుకుంటూ పాదయాత్రలు చేయడం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి పాదయాత్ర ఒరిస్సా ఇచ్చాపురం నుండి మద్రాస్ వరకు రైతు కూలీలతో నడుచుకొని వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి తాతయ్య గౌతు లచ్చన్న గారు. అంత లెగసీ నుంచి వచ్చిన మీరు ఈ ప్రస్తుత రాజకీయాల పట్ల మీకు ఏమనిపించింది? అసహ్యంగా ఉందండి రియల్లీ. ఎందుకంటే లెగసీ అన్నది ఒకరు చెరిపేస్తే పోదు. సర్దార్ గౌతు లచ్చన్న గారిని పార్టీలకు అతీతంగా మా చిన్నప్పటి నుంచి
ఐఎమ్ సారీ. మీరు ఫైటర్, ఎమోషన్ అవ్వద్దు మేడం, యు ఆర్ ఫైటర్. గౌరవించిన వాళ్ళనే చూసాం. లచ్చన్ గారు ఎప్పుడు యాంటీ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మా చిన్నప్పటి నుంచి గమనించాం కదా, ఒక రోషయ్య గారు కానీ, ఒక జనార్దన్ రెడ్డి గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, లచ్చన్న మా లచ్చన్న అనే సంబంధ బాంధవ్యాలు రాజకీయాల్లో ఉండేవి. ఆయన ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడే. ఆయన అధికారంలో కన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి ఇష్టపడేవారు. ఎందుకు అని అడిగితే ఒక సందర్భంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకే ఉంది, ఆ హక్కును నేను కోల్పోదలుచుకోలేదు, అది ఆయన మెంటాలిటీ. అలాంటి లచ్చన్న గారి మనవరాలిగా రాజకీయాల్లో ఎంట్రన్స్కి అయినా కూడా ఏ రోజు ఇక్కడ ఎవరి ఫైట్ వాళ్ళదే, ఓన్లీ టు ఎంటర్ పలానా గౌతు కుటుంబం వారసురాలుగా వచ్చినా కానీ నేను చాలా ఈజీ అనుకున్నా. నాన్నగారు సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఒక మంచి పేరు, శివాజీ అంటే ఎవరు చేయెత్తి చూపించలేని పేరు. ప్రతిపక్షాలు కూడా స్వపక్షంలో విపక్షం, విపక్షంలో స్వపక్షం అని మాట్లాడతారు. తప్పుంటే సొంత పార్టీ వాళ్ళే నిలదీస్తారు, మంచి ఉంటే విపక్షాలను కూడా మెచ్చుకుంటారు ఆయన. అలాగే తాతగారు, వీళ్ళందరి లెగసీతో, అందులో ముఖ్యంగా శ్రీకాకుళం కింజరాపు కుటుంబం కానీ, ఈవెన్ వైసీపీలో నా కాంగ్రెస్లో ఉన్న ధర్మాన్ కుటుంబాలు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. సో అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో రాజకీయంలోకి వచ్చిన కేక్ వాక్ లాగా ఒక జాబ్ చేసినట్టు మంచి చేసి వెళ్దాం అనుకున్నాను. కానీ అసలు ఇలాంటి పొలిటికల్ హెరాస్మెంట్, సోషల్ మీడియా హెరాస్మెంట్, అది ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీకి చెందిన నన్ను కూడా ఇలా ఇబ్బంది పెడతారని అసలు ఊహించలేదు. సో నాన్న ఒకటి అంటూ ఉంటారు, రైట్ టైంలో నేను డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యాను, ద వర్స్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావు, బట్ యూ హ్యావ్ టు ఫైట్. ఎందుకు శిరీష్ అంటే మీ ప్రత్యర్థి పార్టీకి అంత భయం ఎందుకు? మీ వ్యక్తిత్వ హనం, మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆఖరికి లచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులే కాదు అనే బరితిగింపు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా వైసీపీ పార్టీ డిఎన్ఏలోని, జీన్స్లోని అలాంటి నీచం, బరితెగింపు ఉంటాయనుకుంటానండి. ఎందుకంటే మొదట్లో నా మీద వ్యక్తిత్వ అసహనం, నన్ను సోషల్ మీడియాలో ముక్కుమొహం తెలియదండి. పలాసలోని శివాజీ గారు పరిపాలించారు, ఇక్కడ విశ్వనాథం గారి పాలనలో ఉన్నింది, ఈవెన్ దొరగారు, మా నాన్నగారి మీద గెలిచిన జుత్తు జగన్నాయకులు గారు, రేవతిపతి గారు, చాలామంది డిఫరెంట్ పార్టీస్ పరిపాలించారు. ఏ రోజు ప్రతిపక్షాల ప్రత్యర్థుల కుటుంబాల జోలికి కానీ, గెలిచినంత వరకే మీదొక పార్టీ నాదొక పార్టీ, తర్వాత పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యేవారు, ఈవెన్ ఇళ్లల్లో ఏదన్నా అశుభ కార్యాలు వస్తే వచ్చి ఓదార్చించేవారు. అలాంటి డీసెంట్ పాలిటిక్సే నడిచాయి అంటిల్ అప్పలరాజు గారు వచ్చినంత వరకు. ఆయన కూడా ఒక డాక్టర్గా పలాస వాళ్ళకి తెలుసు. నేను కూడా అంటే కరెక్ట్గా ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు ఆయన టికెట్ తెచ్చుకున్నారు. ఆయన పేరు అనౌన్స్ చేసినప్పుడు ఓకే, ఇంతవరకు ఇక్కడ చదువుకున్న వాళ్ళల్లో చాలా ఎక్కువ చదువుకున్న వ్యక్తి వచ్చారు, డీసెంట్ పాలిటిక్స్ ఉంటాయని ఒక చదువుకున్న వ్యక్తిగా నేను కూడా ఊహించాను. కానీ 1 వీక్లోనే అత్యంత వరస్ట్ పర్సన్, చదువుకున్న సంస్కారం లేదు, అధికారం గురించి అందితే జుత్తు, అందకపోతే కాళ్ళు, ఇంక ఏమైనా చేస్తాడు, విలువలు అన్నవి కనీసం ఆయన డిక్షనరీలో లేదు. తను ఎవరైతే ఏ ముఖ్యమంత్రి చేతిలో ఒక అవార్డు పొందాడో 10th క్లాసు, నువ్వు వేరే పార్టీలో ఉండొచ్చు కానీ ఆ పరస్పర గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఉంటుంది. ఈ రోజుకి మేము చాలా గౌరవంగా చెప్తామండి రాజశేఖర్ గారు రెడ్డి గారి గురించి. ఆ తాతగారి ఏ రోజు కాంగ్రెస్లో లేకపోయినా మా తాతగారి జయంతి ఉత్సవాలు జరిపించింది రాజశేఖర్ రెడ్డి గారు. 100 days ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టారు. దురదృష్టం ఆయన చనిపోయినా రోషయ్య గారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేశారు. అంటే ప్రత్యర్థి పార్టీ అయినా ఒక స్వతంత్ర సమరయోధులుగా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన బీసీ నాయకులుగా సర్దార్ గౌతులచ్చన్ గారికి చాలా గౌరవం ఇచ్చారు. ఈ రోజుకి మా కుటుంబం చెప్తుంది. అలాంటిది మొదటిసారి ఎక్కడైతే లచ్చన్న గారు పుట్టి పెరిగారో, ఎక్కడైతే శ్రీకాకుళం నుంచి ఆయన పేరు మొట్టమొదటి స్వతంత్ర సమరయోధులుగా వెళ్ళిందో, అలాంటి లచ్చన్న గారు నా తాతగారు అయినందువల్ల నేను అప్పలరాజు గారి చేతిలో ఓడిపోయాను. సాధారణంగా గెలిచాక ఇంకా ప్రత్యర్థుల గురించి పట్టించుకోం, పలాసాకి ఏం చేయాలని ఆలోచిస్తాం. కానీ హీఈస్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఒక డిఫరెంట్ పర్వర్టెడ్ క్రూకెడ్ మెంటాలిటీ. ఈ అమ్మాయి మళ్ళీ రేజ్ అవ్వచ్చు,
ఎందుకంటే షీఈస్ హ్యావింగ్ దట్ లెగసీ ఆఫ్ గౌతు. ఆ గౌతు అనే నేమ్నే డిస్ట్రాయ్ చేయడానికి హీ ట్రైడ్. ఇప్పుడు నా ఇంటి పేరు గౌతు కాదు, యార్లగడ్డ. ఎస్, నేను గౌతు వాళ్ళ ఆడపిల్లని, యార్లగడ్డ వాళ్ళ కోడల్ని నేను కాదన్నట్లేదే. నా ఇంటి పేరు నేను మార్చుకోను. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అంటే గౌతు పేరుకి ఎంత భయపెడితే అప్పలరాజు గారు గౌతు శిరీష కాదు, గౌతు శిరీష కాదని ప్రచారం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే గౌతు శిరీష కానీ, గౌతు శివాజీ గారు కానీ, గౌతు లచ్చన గారని ఈ ఏరియాలో ఏదైనా అక్రమాలు, దౌర్జన్యాలు, ఏదైనా తప్పుడు పనులు, అవినీతి పనులు, స్కాముల్లో ఇరుక్కున్నారా ధైర్యం ఉంటే చెప్పు. బట్ గౌతు ఈజ్ ఏ వెరీ క్లీన్, ఇస్ ఏ వైట్ పేపర్ అని తెలిసి నా తాలూకా ఇంటి పేరు గురించి, ముఖ్యంగా నాది కులాంతర వివాహం, నా తల్లిదండ్రుల్ని, నా తాతగారిని అందరినీ ఒప్పించి వాళ్ళ ఆశీస్సులతో చేసుకున్న పెళ్ళి. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో రాకూడదని లేదే. ఎంతసేపు నా ఇంటి పేరు, నా భర్త కులం పేరు తప్పితే ఈ రోజుకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా వ్యక్తిత్వం గురించి, నా గత చరిత్ర గురించి ఒక్క తప్పన్నా చెప్పగలిగే ధైర్యం వాళ్ళకు ఉందా? ఉన్నాయా అసలు వాళ్ళ దగ్గర? నేను చూసిన రాజకీయ నాయకుల్లో, నేను చూసిన అసలు ఈ 48 సంవత్సరాల్లో నార్మల్ లైఫ్లో కూడా నేను చూసిన పర్సన్స్లో అంతటి నీచంగా దిగజారిపోయిన వ్యక్తిని నేను చూడలేదు అక్కడ. శ్రీకాకుళం 2 పర్యాలు శ్రీకాకుళం జిల్లాకి పార్టీ అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఒకసారి ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీలో అధ్యక్ష అని అనటం ఖాయమేనా? ఖచ్చితంగా అండి. ఆ నమ్మకం ఉంది, ఆ ధైర్యం ఉంది. ప్రజలు కూడా ఈరోజు తిరుగుతుంటే ఆ ధైర్యం చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు ఏం కోల్పోయారో చేజేతులా వాళ్ళకి అర్థమైంది. ఇక ఈరోజు అధికారంలో రావడానికి గురించి కాదు, ఆంధ్ర రాష్ట్ర మనుగడకి లాస్ట్ ఎన్నికలు. జగన్ రెడ్డిని ఇంటికి పంపితేనే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ లాంటి రాష్ట్రం ఉంటుంది, లేదా ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా నేలమట్టం అవుతుంది. అది ప్రజల చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మారారు, వాళ్ళకి ఏం కోల్పోయారో అర్థమైంది. పలాసలోనే కాదు, రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తారని నమ్మకం ఉంది. యార్లగడ్డ వెంకన్న చౌదరిని మీరు ప్రేమించారు, ఆయన ప్రేమించాల్సి వచ్చింది. మధ్యలో ఈ సిదిరి అప్పలరాజుకి ఏంటి నొప్పి? అదే అర్థం కాదండి. ఇప్పుడు మిమ్మల్ని అనడానికి ఏది లేకపోతే ఇంకా ఏవో ఎతుకుతారు. మీరు ఏదైనా తప్పులు చేస్తే మాట్లాడండి. గతంలో నా తండ్రి 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఒక్క వ్యక్తినైనా, ఒక్క పార్టీ వాళ్ళనైనా అవమానించడం కానీ, వాళ్ళ ఇళ్ల మీదకి జేసీబీలు పంపించడం కానీ, ఇక్కడ భూ కబ్జాలు చేయడం కానీ, లేకపోతే కొండలను మింగేయడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ, శివాజీ గారు కానీ, లచ్చన గారు కానీ చేశారేమో మాట్లాడమనండి. ఇక్కడ వైసీపీ నాయకుల్ని అడగండి, జిల్లా నాయకుల్ని, ఇక్కడ మా పలాసల నాయకుల్ని. వేసిన వాళ్ళకి ఒక నమస్కారం అయితే ఓటు వేయని వాళ్ళకి ఒక నమస్కారం. ఆల్మోస్ట్ ఆల్ పలాసలో వ్యాపార వర్గాలు ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓటర్స్, వాళ్ళు ఎప్పుడు మాకు ఓటు వేయరు. బట్ ఆ గౌరవం ఈ రోజుకి వాళ్ళు నా తండ్రికి ఇస్తారు, నా తండ్రి వాళ్ళకి ఇస్తారు. వ్యాపార వర్గాలు కాంగ్రెస్కే ఓటు వేసినా కూడా గౌతు కుటుంబం అంటే వాళ్ళకి అంత అభిమానం. ఎందుకంటే ఎవరికి ఏ రోజు ఇబ్బంది పెట్టలే. గెలిచాక పలాసలో ఉన్న ప్రతి ఒక్కరు నేను అధిపతిని, నేను వాళ్ళకి మంచి చేస్తాను, నేను వాళ్ళ ప్రతినిధిని అని అనుకున్నారు. కానీ శివాజీ గారు తెలుగుదేశం జెండా ఎవడు పట్టినా, తెలుగుదేశానికి ఎవరు గౌతు కుటుంబానికి సపోర్ట్ చేసినా వాళ్ళని సమూలంగా నాశనం చేస్తాననే అప్పలరాజు గారు లాంటి మనస్తత్వం ఏ రోజు మా కుటుంబంలో కానీ, ఈవెన్ జిల్లాలో ఇతర వైసీపీ నాయకులకు కూడా అలా లేదండి. ఒక టిపికల్ అంటే నిజంగా శ్రీకాకుళం జిల్లాలోనే ఇతను పుట్టాడా అన్న ఒక డౌట్ను కూడా ఈరోజు రైస్ చేస్తూ ఉంటారు. నాది కులాంతర వివాహమే, దానివల్ల ఎవరికి తప్పు లేదు. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, చాలామందికి తెలియదు. అప్పలరాజు గారు చేసుకున్న ఆయన భార్య తాలూకు తల్లిదండ్రులది కులాంతర వివాహం. తల్లి కళింగ కమ్యూనిటీ, తండ్రి మత్స్యకారులు. అలాంటి ఒక ఆదర్శ వివాహం చేసుకున్న వ్యక్తి ఇంకొక కులాంతర వివాహం చేసుకున్న నన్ను మాటలు అనడం ఎంత హాస్యాస్పదమో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది కులాంతర వివాహంలో ఆయనకు వచ్చిన బాధ బహుశా మీరు ఇంతలాగా మిమ్మల్ని ఈ టార్గెట్, ఈ కులాంతర వివాహాన్ని టార్గెట్ చేసే వ్యవహారం ఈ సిదిరి అధిష్టానానికి ఆ కులంతో సమస్య ఉంటే ఇతను ఈ కులాన్ని టార్గెట్ చేస్తే అధిష్టానం మెప్పు పొందొచ్చు అనే దాని గురించి ఏమన్నా? సిదిరి అప్పలరాజు గారు మొదటి నుంచి షార్ట్ కట్లోని వచ్చిన వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే విధానంలో సక్సెస్ అవుతూనే ఉన్నారు. మీ అందరికీ గుర్తుండి ఉంటుందండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఏ ప్రతిపక్ష నాయకుడు సాహసం చేయలేని ఒక మాటని అసెంబ్లీలో ఈ సోకాల్డ్ సిదిరి అప్పలరాజు గారు మాట్లాడారు. ఈయనకి మానసిక సమస్య ఉంది, ఈయనకి మానసిక చికిత్సకి పంపించాలి, నేను డాక్టర్గా చెప్తున్నాను అని. ఆ రోజు ఆయన ఒక మామూలు ఎమ్మెల్యే,
ఆయన అనుకున్నట్టే వెంటనే అలాంటి నీచతత్వం మనస్తత్వం ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతారు. అది అయిన 6 నెలలకి ఆయన మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యాక రెండోసారి ఎక్స్పెన్షన్లోని దాదాపు చాలామందిని మార్చారు. ఈయనకు కూడా ఆల్మోస్ట్ ఆల్ మార్చేశారని మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని మరొక అంశం అమరావతి. అమరావతిని ఆల్మోస్ట్ ఆల్ 3 రాజధానులు అమరావతి అనేది మిగతా అందరు వైసీపీ నాయకులు వదిలేసినా అప్పలరాజు గారు ఎక్కడో దగ్గర దాన్ని బ్రతికిస్తూనే ఉన్నాడు. రెండవ మంత్రివర్గ ఎక్స్పాన్షన్కి ముందు ఇదే పలాసలో ఎండలో ఎంతోమంది స్కూల్ స్టూడెంట్స్ని టీచర్లని బలవంతం పెట్టి ప్రెషర్ చేసి 3 రాజధానుల గురించి ఒక ర్యాలీ తీశాడు. అగైన్ హీ గాట్ సక్సెస్. మళ్ళీ ఆయనకి రెండవసారి కూడా ఆయన మంత్రి పదవి కంటిన్యూ అయింది. సో జగన్మోహన్ రెడ్డి అనే ఒక నీచ స్వభావం ఉన్న వ్యక్తికి ఎలా మాట్లాడితే నచ్చుతారో అలా మాట్లాడుతూ షార్ట్ కట్లోని మంత్రి అయ్యి ముందుకు వెళ్ళిన వ్యక్తి. జిల్లాలో మిగతా మంత్రులు మిగతా వైసీపీ నాయకులు కూడా ఆయన మనస్తత్వం నచ్చదు. ఒకటే ఉదాహరణ, సర్దార్ గౌతు లచ్చన్న గారి మీద గౌతు కుటుంబం మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు నాకు అండగా జిల్లాలోని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నిలిచారు. జిల్లాలో నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. ఆయన సొంత పార్టీ నాయకులు ఒక్కడు కూడా ఆయన పక్కన నిల్చోలేదు, నువ్వు చేస్తుంది కరెక్ట్ అని. దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి ఆయన విపరీత మనస్తత్వం. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనని క్లుప్తంగా వివరిస్తారా? ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే భయపడ్డానండి. ఎందుకంటే 48 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వర్సెస్ 70 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ప్రజలు పోలిస్తే యుక్త వయసులో ఉన్నాడు, ఇంకా చాలా సర్వీస్ చేస్తాడు. సో జనాలు ఈయన ఏమైనా మంచి పనులు చేస్తే కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ అయిపోతారే అనుకున్నాను. కానీ ప్రతిరోజు చేజేతుల తప్పుడు పనులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అవసరాన్ని, చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని ఓడించినందుకు ఎలాంటి నష్టపోయామన్న మాటని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రోజు రోజుకి తెలిసేలా చేసిన వ్యక్తి. నిజంగా 153 అంటే నాకు తెలిసి అంత మెజారిటీ ఎవరికి వచ్చుండదు. అలాంటిది ఒక గోల్డెన్ ఆపర్చునిటీని నిజంగా ఆయన సవ్యమైన మార్గంలో తీసుకెళ్ళి ఉంటే తెలుగుదేశాన్ని మర్చిపోయేవారేమో. బట్ అదేదో అంటారు చూడండి, నీచుడికి ఏదో ఇస్తే కూడా అని, నాకు సరిగా సామెత రావట్లేదు. అలాంటిది కక్షలతో పగలతో సొంత పనుల గురించి అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టేసి ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో ఇంత డిజాస్టర్గా మార్చొచ్చా అని చూపించిన వ్యక్తి. చరిత్రలో నిలిచిపోతాడు, మంచిగా కాదు. చాలా నీచాతి నీచమైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకొకసారి ఇలాంటి వాళ్ళు రాకూడదు అనే వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్కు మారుస్తాను అని అంటుంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ని విశ్వసించడం లేదా? లేదండి. వైజాగ్ ఈజ్ ఏ ప్లేస్, అక్కడ అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అభివృద్ధిని కోరుకుంటారు, మిగతా విషయాలు పట్టించుకోరు. తిత్లీకి ముందు హుద్హుద్ అనే ఒక భయంకరమైన విపత్తు వచ్చింది 2015 అక్టోబర్ 10వ తారీఖున. వైజాగ్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది అన్న ఊరిని చంద్రబాబు నాయుడు గారు వచ్చి 14 రోజులు వైజాగ్లో ఉండి వితిన్ స్పాన్ ఆఫ్ 2 వీక్స్లో ఆయన అన్నీ నార్మల్గా చేశారు. వైజాగ్లోని చాలా ప్లెజెంట్, అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఆడపిల్ల బయటకు వెళ్ళేంత ప్రొటెక్టెడ్ ఇది ఉంటుంది అక్కడ వాతావరణం. అలాంటి వైజాగ్ని ముందే, అంటే మన గవర్నమెంట్ వచ్చినప్పుడే వైజాగ్కి రాజధాని కావాలంటే కూడా ప్రజలు నిర్ద్వంద్వంగా మాకు రాజధాని వద్దు అని చెప్పినప్పుడు అప్పుడు సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వైజాగ్ని రాజధాని చేస్తాను అన్న ఈ 5 సంవత్సరాలు ఆయన వైజాగ్ చేసిన ఏమైనా ఎక్స్ట్రా ఒక పని చెప్తారా? ఋషికొండని బోడిగుండు కొట్టేశారు. ఈరోజు నేను అడుగుతున్నానండి, 500 కోట్లు ప్రజల సొమ్ము అక్కడ పెట్టి పాపం మళ్ళీ గెలిచేస్తానో మధ్యలో అయిపోతే వచ్చి అక్కడ కాపురం ఉంటామనో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఓడిపోతున్నాడు. 500 కోట్లు ప్రజల సొమ్ముని వేస్ట్ చేసినందుకు ఎవడు సమాధానం చెప్తాడండి? సంవత్సరానికి 10 కోట్లు విలువ చేసే ఇన్కమ్ ఇచ్చేది అక్కడ ఉన్న హరిత రిసార్ట్స్, టూరిజం రిసార్ట్స్. మేము గీతం కాలేజ్లోని స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అది కట్టడం మొదలుపెట్టారు. బికాజ్ ఇట్ ఈస్ నియర్ టు గీతం కాలేజ్. 10 crores టూరిజం రిసార్ట్స్ ద్వారా వచ్చేది అక్కడ. అలాంటిది ఈరోజు కంప్లీట్గా దాన్ని డెమాలిష్ చేయడానికి 20 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఒక రాజభవనంగా 500 కోట్లు, దాన్ని ఏమని పిలుస్తారు మీరు? హాలిడే రిసార్ట్ అంటారా? ఏమంటారు? అలా నాశనం చేశారు. స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. గౌతు లచ్చన్న గారు కానీ, వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానీ, తెన్నేటి విశ్వనాథం గారు కానీ, డిఫరెంట్ పార్టీస్ కానీ ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి మన ఆంధ్ర రాష్ట్రానికి రాదని వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన స్టీల్ ప్లాంట్ని
ఉమ్మడిగా అన్ని పార్టీల వాళ్ళు కలిసి సాధించుకున్న దాన్ని ఎవడబ్బ సొమ్మని అమ్ముతున్నాడు, అమ్మేశాడు. ఇది వైజాగ్ రాజధానిగా చేయాల్సిందే, చేసే పద్ధతిలోనేనా? చుట్టుపక్కల ఎన్ని గవర్నమెంట్ ఆస్తుల్ని ఆయన తాకట్టు పెట్టారో పేపర్లోని మీడియా వాళ్ళు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. ఇవన్నీ ఒక ఊరిని రాజధానిగా చేసే ప్రక్రియలు అంటారా, ఒక ఊరిని కంప్లీట్గా అమ్మేసి నాశనం చేసే ప్రక్రియలు అంటారా? నిజంగా ఉత్తరాంధ్ర మీద నీకు అంత ప్రేమ ఉంటే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టు. శ్రీకాకుళంలో కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు కదా, నీరు రాలేక రైతులు ఏడుస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ ఏమన్నా అభివృద్ధి లేకుండా మొదట్లోనే చెప్పాము. మూడు ప్రాంతాల ప్రజల్ని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా వాళ్ళని మనలో మనం కొట్టుకొని మేధావుల ముసుగులో కొంతమందిని తీసుకొని వచ్చి ఈ 5 సంవత్సరాలు టైం పాస్ చేస్తాడు తప్పితే హైకోర్టు కర్నూలులో ఉన్నాడు, కనీసం ఆ జీవో అన్నా పాస్ అయిందా అండి? అంటే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అండి, పార్టీలోకే మీరు గెలిస్తే మీరు అధికారంలోకి వస్తారు, మేము గెలిస్తే వస్తాం, కానీ ప్రజలకి రేపు ఉదయం నువ్వేం చెప్తావు? అది కూడా ఈరోజు సోకాల్డ్ పెయిడ్ ఛానల్స్ ద్వారా, ఐఎమ్ సారీ టు సే లైక్ దట్ 90% ఛానల్స్ ఆర్ మీడియా ఇస్ సోల్డ్ టుడే. అబద్ధాలని ప్రచారం చేస్తూ గ్రాఫిక్స్ అని ఒకప్పుడు అన్నారు, అమరావతిని కళ్ళ ముందు కనిపించట్లేదా? బాధ అనిపిస్తుందండి. ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ రోజు తాతగారి కన్నా ఇంకా పెద్ద నాయకులు మాకెందుకులే భవిష్యత్ తరాలు ఎలా పోతే అని చెప్పి వాళ్ళు బ్రిటిషర్స్కి ఎదురెళ్ళకపోతే ఈరోజు బానిసత్వంలో ఉండేవాళ్ళం. మేము ఇబ్బంది పడినా పర్లేదు, తెలివైన నిర్ణయం తీసుకుంటే మా తరాలు బాగుంటాయని వాళ్ళు చేసిన దానివల్ల ఈరోజు వరకు మనం ఫ్రీడమ్తో ఉండగలుగుతున్నాం. ఈరోజు నిజంగా మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? మాట్లాడితే తప్పుడు కేసులా? నా మీద సిబిసిఐడి కేసు ఎందుకు పెట్టారండి? ఇఫ్ ఎనీబడి నోస్ ద రీజన్. ఎవరో సోషల్ మీడియాలోని అమ్మ ఒడి అనేది క్యాన్సిల్ అవుతుందని ఒక జీవోని నేను ఫార్వర్డ్ చేశానన్న దాని మీద సిబిసిఐడి కేసు. 9 సంవత్సరాలుగా వచ్చారా విజయవాడ? వచ్చానండి. మొదటిసారి, రెండోసారి నేను రమ్మని చెప్తే నాకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది నాట్ టు అటెండ్, అవసరం లేదు అని. అంటే నేను అంటున్నాను, నా కేసు ముఖ్యమా? నేనేదో ఒకటి ఫార్వర్డ్ చేశానని సిబిసిఐడి నన్ను తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టిందే. 9 సంవత్సరాలుగా బెయిల్ మీద సిగ్గు లేకుండా బయట ఉండి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి మీద కేసులు చూడరా? ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్, సిబిసిఐడి, రెవెన్యూ, ఈవెన్ సోకాల్ ది గ్రేట్ ఐఏఎస్, ఐపీఎస్ అంటే అసహ్యం వేస్తుంది. చదువులు చదివించకూడదు అనుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ వ్యవస్థలన్నీ ఎంత భ్రష్టు పట్టాయంటే వాళ్ళని చూస్తే గౌరవం ఇవ్వకపోగా చీ అనేలాగా తీసుకొని వచ్చారు. ఇదా అండి ఆంధ్రప్రదేశ్ గురించి మనం కోరుకున్నది? చంద్రబాబు నాయుడు గారు టాప్ 5 స్టేట్స్లో కూర్చోబెట్టారు. వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఓ చంద్రబాబు నాయుడు గారు మీ సీఎం కదా అని జనాలు ఒక కలకత్తా వెళ్ళినా, ఒక చెన్నై వెళ్ళినా మీకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటుంటే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ఆంధ్ర వాళ్ళని నీచంగా చూస్తుంటే సిగ్గుపడుతున్నాం. మీ అధినాయకుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు, జైలుకు పంపించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం ఎమోషన్ అయ్యామండి. ఎందుకంటే ఆయన చేసిన తప్పేంటి? స్కిల్ డెవలప్మెంట్ అని యువతకి ఉచితంగా ప్రొఫెషనల్ కోర్సులోని ఎక్స్పీరియన్స్ ఇప్పించి విదేశాలకు పంపిస్తే ఏదో ఒకటి ఆయన మీద దొరకాలని చెప్పి పెట్టి 74 సంవత్సరాల వ్యక్తిని జైల్లో ఉండాలన్నా, ముఖ్యంగా ఆ టైంలో పోలీసులు కానీ సిబిసిఐడి కానీ ప్రవర్తించిన విధానం, కనీసం వీళ్ళు చదువుకొని ఉద్యోగాల్లోకి వచ్చారని, మా ఇంట్లో నా సొంత కుటుంబంలోని ఒక తండ్రికి ఎలాంటి ఇబ్బంది పెడితే బాధపడతానో అలాగ బాధపడ్డాను. బట్ నమ్మకం ఉంది, ఆయన విల్ పవర్, ఆయన్ని చాలా చాలా భయపడ్డాం ఆయన ఆరోగ్యం గురించి. కానీ ఆయన విల్ పవర్తో బయటకు వచ్చిన వెంటనే ప్రజలు ఎలా ఉన్నారు, రాష్ట్రం ఎలా ఉందని చూస్తే ఎస్ వీఆర్ ట్రావెలింగ్ విత్ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ మేము రావచ్చు, బట్ ఒక లీడర్, ఒక విజనరీ లీడర్. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నేరస్తుడనరే, కానీ జగన్మోహన్ రెడ్డిని ఈ రోజుకి బెయిల్ మీద ఉన్న నేరస్తుడనే అంటారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. రియల్లీ ప్రౌడ్ టు బి వర్కింగ్. మా తాతగారు గాంధీ గారితో పనిచేశారు, నెహ్రూ గారితో పనిచేశారని మేము ఎలా చెప్పుకునే వాళ్ళము, భవిష్యత్ తరాలు మేము చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాను మేము గర్వంగా మా పిల్లలకి చెప్పుకునేలాగా. ఐ రియల్లీ రెస్పెక్ట్ ద రీజన్ వై ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. పలాస ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు గౌతు శిరీష సందేశం ఏంటి? అధికారం గురించి కాదు, మీ సంక్షేమం గురించి ఆలోచించి ఓటేయండి. 5 సంవత్సరాలకి మన చేతికి వచ్చే ఒక్క వెపన్ ఓటు. దాన్ని 5,000కి అమ్ముకుంటే సరిపోతుందా, 50,000కి అమ్ముకుంటే వస్తుందా అండి? ఒక బ్రాందీ బాటిల్కో, ఒక కల్తీ మధ్యాహ్నంకో, బిర్యానీ ప్యాకెట్కో, ఒక 5,000 రూపాయలకో 5 సంవత్సరాల మీ జీవితాన్ని బానిసలుగా చేయొద్దు.
ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు మీరు వేసిన విత్తనం బాగుంటే రేపు ఉదయం 3-4 తరాలు అది చాలా ఆనందంగా అనుభవిస్తాయి. ఎలాంటి వ్యక్తికండి వేశారు? తండ్రి హయాంలోని ప్రజల్ని ఉపయోగించుకొని ప్రజల సొమ్ముని తినేసి ఈ రోజుకి కోట్ల కప్పం కడుతూ తన కేసుల్ని ముందుకు తీసుకెళ్తూ బెయిల్ మీద ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని వ్యక్తిని ఏం ఆశించి వేశారు? మనకి మంచి చేస్తాడన్నా? ఒక్క పని ఒకవేళ నేనేమన్నా మర్చిపోయి ఉంటే మీడియా పర్సన్గా మీరన్నా చెప్పండి. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న 13/6/26 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పలానా జిల్లాకి, పలానా ప్రాంతానికి, పలానా కులానికి, పలానా వర్గానికి, పలానా మతానికి మంచి చేశాడు మోసం చేయకుండా అని చెప్పగలరా? అమ్మఒడి మోసం, సిపిఎస్ రద్దు మోసం, అంగన్వాడీ ఆశా వర్కర్లకి మోసం, టీచర్లకి మోసం, పెన్షన్ ఏమో 3,000 అన్నాడు. 3,000 ఇచ్చినప్పుడు చెప్పాడా అండి నేను సంవత్సరానికి 250 పెంచుతానని? 200 పెన్షన్ 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? 3,000 చేస్తానని మొన్న జనవరి నుండి అంటే ఎన్నికలకి 3 నెలల ముందు నుంచి 3,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఏవి ఆదరణ పథకాలు? ఏవి ఎవరైనా వ్యక్తి చనిపోతే 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే చంద్రన్న బీమా పథకాలు? ఏవి వివాహ కానుకలు? ఏవి రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కానుకలు? ఎక్కడున్నది నిరుద్యోగ వృత్తి? ఎక్కడున్నది 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు? ఇవన్నీ ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాదు. ప్రజల అవసరాలని, ప్రజల తాలూకా ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని పేద సాదా కూడా 5 రూపాయలకి ఏమొస్తుందండి ఈరోజు? ఒక మనం తాగే మంచినీళ్ళు వాటర్ బాటిల్ రావట్లేదు. అలాంటిది 15 రూపాయలకి కూలీ నాలి చేసుకునే పేద కార్మికులు శుభ్రంగా 3 పూట్ల కడుపు నిండా అన్నం తినే అన్నా క్యాంటీన్ని, పోనీ అన్నా క్యాంటీన్లు కాకపోతే రాజన్న క్యాంటీన్లను పెట్టు, లేకపోతే జగనన్న క్యాంటీన్లను పెట్టు. పేదలకి తిండి దూరం చేశావు. ఉచితంగా ఇచ్చే ఇసుకని ఈరోజు బంగారం కన్నా ప్రియం చేశావు. సిపిఎస్ రద్దు గురించి 2 చేతులతో నీకు ఓట్లు వేయించామని గిరగిరా చొక్కాలు విప్పి తిరిగిన ఉద్యోగస్తులకి మోసం చేశావు. ఆడపిల్లలైన అంగన్వాడీ ఆశా వర్కర్లకి మోసం చేశావు. అమ్మఒడి అని చెప్పి మొదటి సంవత్సరం ఎంతమంది పిల్లలు ఉంటాయని చెప్పి ఒక్క పిల్లాడికి ఒక పిల్లకి చేసి ఆ 15,000 కాస్త 13,000 అయింది, 13,000 11,000 అయింది. ఇప్పుడు ఏకంగా 0 చుట్టారు. 9 సార్లు కరెంటు బిల్లు పెంచావు. ఇవేనా నువ్వు చెప్పిన హామీలు? ఇందులో ఏ పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఎవరైనా కనీసం మెదడున్న ఏ వైసీపీ నాయకుడైనా కూర్చొని ఈ పాయింట్ వల్ల మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? చుట్టూ పోలీసులను పెట్టుకొని బస్సు యాత్రలా, చుట్టూ పోలీసులను పెట్టుకొని గడపగా ముందే అక్కడ మనుషులను పంపించి ఎవడు క్వశ్చన్ చేయకూడదు. టీడీపీ వాడైనా క్వశ్చన్ చేస్తే అక్కడే వాడిని పక్కకు లాగేయండి అని ఈవెన్ విలేకరులకి వార్నింగ్లా. ఇదా మీ పాలన? అయినా కూడా చాలామంది మేధావులు ముసుగులోని ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు చూడండి. తరాలు మాత్రం వాళ్ళకి క్షమించాం. వచ్చేది తెలుగుదేశమే. కక్షలు, కార్పణ్యాలు, రివర్స్ ఇవ్వడాల గురించి నేను మాట్లాడను, కానీ ఒక తరం అలా తయారైంది. ఇంత నీచంగా తయారైన ఈ నాయకుల్ని మేము వదిలిపెట్టినా, ఫర్ సపోజ్ పలాస నియోజకవర్గంలో అప్పలరాజు గారిని నాకెందుకు ఓడిపోయిన వాడితోనే నేను నిజంగా కామ్గా ఉన్నా, ఆయన చేతిలో ఈ 5 సంవత్సరాలు నరకం అనుభవించి కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఊరుకోరే? వాళ్ళని ఎలా ఆపగలమండి? సో ఇది ఎక్కడికి వెళ్తుంది? కంప్లీట్గా రాజకీయ ముఖ చిత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో కోడి కత్తితోని గాయం తగిలిందని 3 అంచెల సెక్యూరిటీని ఇచ్చి పంపించారండి చంద్రబాబు నాయుడు గారు. నంద్యాల ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయాలంటే కూడా ఏమాత్రం రాజకీయ విలువలు కూడా కాముగా ఊరుకున్నారు. ఆయన రాజకీయం ఒక ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిగా చేశారు. ఈరోజు జరుగుతున్నాయా? అచ్చెన్నాయుడు గారిని ఎందుకండి 2వ సార్లు అరెస్ట్ చేశారు? మొదటిసారి ఈఎస్ఐ అనేది తప్పుడు కేసు చూపించారు. దాని మీద ఇంతవరకు ఆధారాలు లేవు. 2వసారి పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఒక వ్యక్తికి ఫోన్ చేసి పోటీ ఎందుకు, మనం కూర్చొని మాట్లాడదాం అన్న మాటని ఇక్కడున్న డిఎస్పీ గారు ఇంటికెళ్ళి 307 పెట్టి పాతపట్నం జైల్లో పెట్టారు. అదే అచ్చెన్నాయుడు గారికి ప్రత్యర్థిగా అన్న దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆ రౌడీజం చేసినందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన 100 మంది వ్యక్తుల్ని తీసుకొని కర్రల్ని, ఆయుధాలని తీసుకొని ఒక గ్రామం మీదకి దాడికి వెళ్తే ఆయన మీద కనీసం ఎఫ్ఐఆర్ లేదు. ఈజ్ దిస్ ద పోలీస్ డిపార్ట్మెంట్? వీళ్ళ మనల్ని కాపాడుతారు? ఒక విధంగా అభద్రతా భావం, భయంకరమైన పరిస్థితుల రాష్ట్రాన్ని తోసేశారు కొంతమంది. అయితే ఒక్క ఛాన్స్ మా కళ్ళు తెరిపించింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంకా భవిష్యత్తు ఏమైతే అవ్వని, మాకు ఈరోజు మా పదవులే ముఖ్యమని తరాలను కూడా నాశనం చేయడానికి చూస్తున్న మేధావులు కూడా ఉన్నారు. నిన్న మొన్న పార్టీలు 3-4 పార్టీలు మారిన మేధావులు
పేర్లు ఎందుకులేండి, ఎందుకంటే చాలా సీనియర్స్ వాళ్ళు. ముద్రగడ పద్మనాభం గారికి ఈరోజు వైసీపీలోకి వెళ్ళడానికి కారణం ఏంటండి? తుని రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎందుకు తగలబెట్టారండి ఆయన? ఈరోజు ఏం ఆశించి వెళ్ళారు? నిజంగా ఆయన వయసు ఎంతో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఇంకా యాక్టివ్గా ఉంటారో తెలియదు. కానీ భవిష్యత్ తరాల గురించి ఆలోచించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నిజంగా ఇండిపెండెంట్గా ఉండిపోయినా గౌరవం ఉండేదేమో, ఒక కులాన్ని కాపాడడానికి ఆయన ఉన్నారని. కానీ ఈరోజు పార్టీలు మారుతున్నారు. అంటే ఇలాంటి రాజకీయాలు చూస్తుంటే, ఇందాక మీరు మొదట ఒక క్వశ్చన్ అడిగారు కదా, సర్వీస్ చేయడానికి వచ్చాం, అది ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారి అండర్లో ఒక కియా కంపెనీని తీసుకొచ్చి ఒక ఎడారి లాంటి అనంతపురాన్ని కలకల్లాడించిన ఒక విజనరీ లీడర్ అనుకుంటే, మరి రేపు ఉదయం మా శ్రీకాకుళం కూడా ఒక పారిశ్రామిక నగరం అవుతుంది, మా పలాస కూడా. అలాంటి అతని అండర్లో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మనకిచ్చిన 5 years సర్వీసా, 10 years సర్వీసా? లాస్ట్ టైం లాగా నాన్నగారిలాగా 6 సార్లు, తాతగారిలాగా 6 సార్లు డెఫినెట్గా ఉండం. ఈ సర్వీస్లో ఒక మంచి చేద్దామని వచ్చాము. ఆ మంచి ఒక 5 సంవత్సరాలు బ్రేక్ పడినా వచ్చే 5 years ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ ఫర్ పలాసా డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సహకరిస్తారని నమ్మకం ఉంది. మంచి చేసి ప్రశాంతంగా ఇక్కడ నుంచి రిటైర్ అవ్వచ్చు తప్పితే ఈ కాలంలో కష్టంగానే ఉందండి రాజకీయాల్లో ముందుకు వెళ్ళడం. కానీ నా పలాస ప్రజలు, మా తాతగారిని నాన్నగారిని 13 సార్లు ఎన్నుకున్న ప్రజలు, కులాలకు అతీతంగా గౌతు కుటుంబం మీద అభిమానం చూపించే ప్రజలు, ఈ రోజుకి గౌతు కుటుంబం ఎటుంటే అటే మా ఓటు అని అమాయకంగా మా మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలు, ఇంత అప్పలరాజు గారి చేతిలో ఇబ్బంది పడుతూ కూడా ఏ రోజు ఎవ్వరు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఒక్కరు కూడా నన్ను వదలలేకుండా మామూలు శిరీషాని శ్రీకాకుళం చిక్కోలు శివంగిగా మార్చిన ప్రజల్ని వదిలిపెట్టి అస్సలు వెళ్ళను. చివరిగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, గౌతు శిరీష కులాంతర వివాహంపై మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? గురువింద గింజకి కిందున్న మచ్చ కనిపించదు అని పెళ్ళిళ్ళు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ కుటుంబంలోని జరుగుతున్నవన్నీ బయట పెడితే పెద్ద ఒకటి కాదు చాలా బయోపిక్స్ తీయచ్చు. మీ తాతగారికి ఎన్ని పెళ్ళిళ్ళు, మీ ఇంట్లో మీ తప్పు మేము మాట్లాడకూడదు, షర్మిల గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారండి, కానీ అవన్నీ రాజకీయానికి అనవసరం. షీఈ్ హ్యాపీ విత్ హర్ మ్యారేజ్ లైఫ్. ఇబ్బందులు ఉంటాయి, ఒకళ్ళు నచ్చకపోతే పెళ్ళి ఇంకొకరిని చేసుకుంటారు, అంతేగాని రోడ్డు మీద జనాల మీద పడి జనాలను ఇబ్బంది పెట్టట్లేదే. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు నచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు, ఆయన ప్రజలకు ఏమన్నా అన్యాయం చేశారా? లేదు కదా. అలాగే నేను కులాంతర వివాహం చేసుకున్నాను, అంతేగాని అంటే ఇప్పుడు మీకు ముందులో చెప్పాను కదండి, మనలోని అవినీతి అక్రమాలు లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడడానికి. నేను కులాంతర వివాహమే చేసుకున్నాను కదా, ఒకళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోలేదు కదా ఎవరు ఇక్కడ మీ ఇంట్లో లాగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటిసారి రాజకీయాల్లోకి కుటుంబ వ్యవస్థని లాక్కొని వచ్చి తల్లి స్థానంలో ఉన్న భువనమ్మని కూడా అత్యంత నీచంగా అసెంబ్లీలో మాట్లాడిస్తూ మిగతా ఆయన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఆయన మొహంలో ఆ సాడిస్టిక్ ఫీలింగ్, ఈరోజు ఆ నవ్వు ప్రతి మీడియాలో ఉంది, ఎవరు మర్చిపోలేకపోతున్నామండి. ఇంకా ఆయన తల్లి గురించి చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. సొంత చెల్లిని ఈరోజు పార్టీ మారిందని మాకన్నా నీచంగా ఆయన సోషల్ మీడియాలో నా చెల్లి అసలు నా తండ్రికి పుట్టలేదని రాయిస్తున్న వాడి గురించి ఏం మాట్లాడతామండి. అయితే ఆంధ్రాలో పుట్టడం, ఈ ఆంధ్ర ప్రజలు ఆయన ఎన్నుకున్నప్పుడు మేము ఇక్కడ ఉండడం మేము చేసిన దురదృష్టం. అలాంటి వ్యక్తి రాజకీయాలకే కాదు అసలు సమాజంలో బ్రతకడానికి కూడా అనర్హుడు, చాలా ప్రమాదకారి. ఇలాంటి వాళ్ళకి పుట్టుకతో వచ్చిన బుద్ధులు, మా నాన్నమ్మ ఒక సామెత అనేది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు చావుతో కానీ పోవు, వాళ్ళు మారరు. ఎప్పుడూ వాళ్ళ ప్రజలకి ఇబ్బంది పెడుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని అంత తొందరగా దించి ఆయన వెళ్ళాల్సిన గమ్యస్థానం శ్రీకృష్ణ జన్మస్థానంలో పెడితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్ గారు. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.